भारत माता की जय। బొగ్గి లేపి తొళ్ళగొట్టేస్తా। ఎసెన్స్ ఆఫ్ తాండేల్ వచ్చేసింది ఫైనల్ గా, నిన్న రావాల్సింది ఈ రోజు వచ్చేసింది। డైరెక్టెడ్ బై చందు మొండేటి, అదే కార్తికేయ 2 తీశాడు కదా ఆ డైరెక్టర్ నుంచి వచ్చేస్తుంది। యాక్ట్రెస్ వచ్చేసి నాగచైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు అయితే చేస్తున్నారు। ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఎసెన్స్ ఆఫ్ తాండేల్ చూసేద్దాం। అంతకంటే ముందు నేను అయలాన్ ట్రయల్ వచ్చేసింది, ట్రయల్ అయితే ఎర్ర కొట్టేసింది, రియాక్షన్ వీడియో పెట్టలేకపోయాను। లెట్స్ స్టార్ట్ ద రియాక్షన్, లెట్ స్టార్ట్। दादा విజువల్స్ బాగున్నాయి, గుర్తెట్టుకో ఈ పాలి ఆట ఊరి తప్పేదే లేదేస్, ఇక రాజులమ్మ జాతరే। నాకు చైతన్య पाकिस्तानी वार्ड में इलीगल एंट्री हुई है, ऑफिसर को इमीडिएट गिरफ्तार करो। పాకిస్తాన్ ఏంట్రా దేశభక్త, అది కూడా మీ దేశానికే? మా నుండి ఊడిపోన ఒక మొక్క మీకే అంతుంటే ఆ మొక్కని ముస్టేసిన మాకెంతుండాలి? तेरे पाकिस्तानी अड्डा में पेट के बता रहा हूं। भारत माता की जय। క్వాలిటీ అదిరిపోయింది కదా తొళ్ళగొట్టేస్తా। పుచ్చుతలే వచ్చేస్తున్నా కదే కదా, నవ్వే నవ్వే నవ్వే। ఫస్ట్ అయితే క్వాలిటీ గురించి అయితే మాట్లాడేసుకోవాలి। ఆ విజువల్స్ కానీ బీజిఎం అదిరిపోయింది, డిఎస్పీ ఈజ్ బ్యాక్ అన్నట్టు అనిపించింది। ఆ విజువల్ తగ్గట్టే ఇచ్చారు, ఏదో ఓవర్గా అయిపోలేదు। లాస్ట్ వచ్చేసి ఆ తాండేల్ అని టైటిల్ పడేది చాలా క్వాలిటీ అనిపిస్తుంది। థియేటర్లో కూడా ఆ క్వాలిటీ ఇప్పటివరకు నేను చూడలేదు। టైటిల్ కార్డ్ విషయంలో లాస్ట్లో సాయి పల్లవి గారు కూడా చూపించేశారు, చాలా పెద్దగానే ప్లాన్ చేశాడు చందు మొండేటి అయితే। ఆల్ లాంగ్వేజెస్ వేయలేదు, నాకు ఎందుకో అర్థం కావట్లేదు, కానీ పాన్ ఇండియానే ఉంటుంది మోస్ట్లీ। ఎర్ర కొట్టేసింది ఎసెన్స్ ఆఫ్ గ్లిమ్, చాలా న్యాచురల్గా తీశారనిపిస్తుంది। ఒరిజినల్ లొకేషన్సా గ్రాఫిక్సా అర్థం కావట్లేదు, ఆ వాటర్ సీన్స్ ఆ ఓడ అన్ని। నెక్స్ట్ దేవరా గ్లిమ్స్ వచ్చేస్తుంది, ఈ క్వాలిటీని మ్యాచ్ చేస్తారా లేదా, అది ఇంకా భారీగా తీస్తున్నారు, అంతా సీ బ్యాక్గ్రౌండ్లోనే జరుగుతుంది అన్నారు, కొండలు। మొన్న వచ్చిన ఫస్ట్ లుక్ కూడా అలానే అనిపించింది। చూసేద్దాం దేవరా గ్లిమ్స్ ఎలా ఉంటుందో। తాండేల్ గ్లిమ్స్ అయితే అదిరిపోయింది, 2.5 minutes ఇచ్చారు గ్లిమ్స్ కాదు, ఇది ఎసెన్స్ ఆఫ్ తాండేలు ఒక ఇంట్రడక్షన్ లాగా ఆ వరల్డ్లోకి। పాకిస్తాన్ చాలా దూరమే వెళ్ళిపోయింది, సినిమా కథ వచ్చేసి ఎర్ర కొట్టేస్తాడు అనిపిస్తుంది। నాగ చైతన్య గారికి ఇది ఒక పెద్ద హిట్ అవుతుంది, చాలా కాలం అయింది పెద్ద హిట్ పడి కమర్షియల్గా, ఇది కమర్షియల్గా ప్లస్ కొంచెం అర్థవంతమైన సినిమా తీస్తున్నారు అనిపిస్తుంది చందు మొండేటి గారు అయితే। మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఎసెన్స్ ఆఫ్ తాండేల్? కమెంట్ చేయండి। ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బాయ్।